హలో ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ రోజు వీడియోలో మనము చామంతి మొక్కలను నెక్స్ట్ సీజన్ కి మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే మనం సీజన్ స్టార్ట్ అవుతానే ఈ చామంతి మొక్కలను అయితే కొంటూ ఉంటాము. అవి ఫ్లవర్స్ అయిపోవడము, సీజన్ అయిపోవడము, చనిపోవడము, ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి కదా. అలాగే నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మనము ఈ మొక్కలను కొంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఇప్పుడున్న ఈ మొక్కల్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా మనము సేవ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది వాళ్ళ వీడియోలో చూద్దాము. ఈ చామంతి ఫ్లవర్స్ అనేది మనకు మార్చి ఫస్ట్ వీక్ వరకు ఆల్మోస్ట్ అంటే మనకు ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అనేది ఈ రెస్ట్ టైం. ఈ 4 నెలలు ఈ ప్లాంట్స్ కి రెస్ట్ టైం అన్నమాట. అంటే ఫ్లవర్స్ అనేది ఉండవు. ఈ 4 నెలలు కూడా మన మొక్కలను అయితే కాపాడుకోవాలి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు కూడా ఈ చామంతి మొక్కలకి గ్రోత్ పీరియడ్ అన్నమాట. అంతేకాకుండా ఈ ప్లాంట్స్ ని మనము బుషీగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే, మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు కూడా హార్ట్ ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే కింద మనకు ఏదైతే మెయిన్ స్టెమ్ ఉంటుందో అది ఉంచుకొని మిగిలిన కొమ్మలన్నిటిని కూడా ప్రూన్ అనేది చేసేయండి. ఆల్రెడీ ఫ్లవర్స్ అయితే అయిపోయి ప్లాంట్స్ మొత్తం ఎండిపోతూ ఉంటుంది. పక్క నుంచి మనకు కొత్త కొమ్మలు అనేది వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇది తెలియక అలాగే ఉంచేస్తూ ఉంటారు. ప్లాంట్ మొత్తం డ్రై అయిపోయి ఎండిపోతూ ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ అయిపోయి ఫ్లవర్స్ టైం అయిపోతుంది అనిపిస్తే హార్ట్ ప్రూనింగ్ అనేది చేసేయాలి. అప్పుడే ఆ ప్లాంట్ మనకు సర్వైవ్ అవుతుంది. మనకు ఇష్టమైన కలర్స్ ఉంటాయి కదండి, మళ్ళీ మనం వాటిని సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా కట్ చేసేయాలండి. కొమ్మలు, పువ్వులు, మొగ్గులు అన్నీ కూడా మనం కట్ చేసేయాలి. అప్పుడు కట్ చేసేస్తేనే కింద మాత్రం మనకి ఇలా పిలకలన్నీ వచ్చేస్తాయి. బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి. అంటే బాగా ప్రూనింగ్ అనేది చేయాలి. పూలు ఉంటే పూలు కానీ కట్ చేసేయాలండి. ఒకవేళ పూలు ఉంటే బలం అంతా పూలకే వెళ్ళిపోతుంది. కాబట్టి మొగ్గలు కూడా తీసేసేయాలి. ఇలా పక్కన ఉన్న బ్రాంచెస్ బాగా మనకు రావాలి అంటే మొత్తం ఈ విధంగా మనము ప్రూనింగ్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇలా పక్కన ఉన్న బ్రాంచెస్ ఇలా ఉంటాయి కదండి. వీటిని తీసి మనం పెట్టామనుకోండి ఖచ్చితంగా అయితే మనకు వచ్చేస్తాయండి. ఇవి మనకి ఎన్ని కావాలంటే అంటే 4, 5 ఎన్ని స్టెమ్స్ కావాలంటే ఆ విధంగా మనం తీసి పెట్టేస్తామనుకోండి మనకు మొత్తం అయితే వచ్చేస్తాయి. కింద ఉన్న ఆకులన్నీ తీసేసి పైన 2 ఆకులు ఉండేటట్లు మనం నాటేసాం అనుకోండి సరిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని రకాల చెట్లవి 2-3 స్టెమ్స్ లెక్కన అలా తీసుకొని చిన్న చిన్న పార్ట్స్ లో కుండీలలో పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సీజన్ లో కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్స్ లో ప్లాంట్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి. ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ విధంగా స్టెమ్స్ అయితే మనము తీసుకున్నాం కదండి. ఈ స్టెమ్స్ నాటడానికి చిన్న చిన్న పార్ట్స్ అయితే మనం పెట్టుకోవాలి. వాటికి కింద అయితే హోల్స్ ఎక్కువ ఉండేటట్లు, అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేటట్లు చూసుకోవాలి. సాయిల్ విషయానికి వస్తే ఎర్రమట్టి తీసుకుంటున్నానండి. ఎర్ర మట్టితో పాటు బూడిద కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఫంగిసైడ్, పెస్టిసైడ్ కాబట్టి బూడిద కూడా కొంచెం వేస్తున్నానండి. తర్వాత ఇసుక తీసుకుంటున్నాను. ఇసుక అంటే ఈక్వల్ అన్నమాట. మట్టి ఇసుక ఈక్వల్ గా తీసుకుంటున్నాను. ఒకవేళ ఇసుక లేకపోతే కోకోపీట్ అన్న వాడచ్చు, వరి పొట్టు అన్న వాడచ్చు. 3 కలిపి ఇలా నేను మొత్తం అయితే కలిపేస్తున్నాను. ప్రజెంట్ మనము ఈ మిశ్రమంలో ఫర్టిలైజర్స్ అయితే అవసరం లేదండి. మట్టి ఇసుక వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన స్టెమ్ ఇలా నాటుతాం కాబట్టి సాయిల్ అనేది చాలా లూజ్ గా ఉండాలి. ఇందులో ఆల్రెడీ అయితే నేను వరి పొట్టు వేసేసి ఎరువు వేసేసి పెట్టేశానండి. హోల్స్ కి అయితే నేను చూడండి ఇట్లా స్టోన్స్ కానీ ఏదైనా పీచు కానీ మనం అడ్డం పెట్టాలి. లేకపోతే మనము ఇట్లా మట్టి మిశ్రమం వేస్తేనే మొత్తం నీళ్ళు పోసినప్పుడు కింద వెళ్ళిపోతుంది. కాబట్టి అడుగునైతే మనం ఏదో ఒకటి నీళ్ళు మాత్రమే పోయేటట్లు కింద అయితే కవర్ చేయాలి. తర్వాత ఇలా మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా పార్ట్స్ లో మొత్తం అయితే వేసేసుకొని తర్వాత మనము తీసుకున్న స్టెమ్స్ అయితే నాటేసేయాలి. ఇలా నాటేసే ముందు నేను ఏం చేశానంటే కొద్ది వాటర్ లో సాఫ్ ఫంగిసైడ్ కొద్దిగా వేసి కొద్దిసేపు నానబెట్టానండి. అంటే మన మట్టి మిశ్రమం రెడీ చేసుకునే లోపల ఇలా కొద్దిసేపు వాటర్ లో అయితే ఉంచేసాను. తయారైపోయిన తర్వాత మళ్ళీ ఇలా చిన్న చిన్న పార్ట్స్ లో అయితే పెట్టేస్తాను. సాఫ్ ఫంగిసైడ్ అనేది ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు అండి. మనకు ఫంగిసైడ్ అని ఉంటే చాలన్నమాట. ఎందుకంటే మొక్క నాటే ముందు మనం ఇలా చేస్తే రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మన చామంతి మొక్కలు డల్ అయిపోతా ఉంటాయి. ఆకులు అయితే ఎల్లో కలర్ అయిపోయి వాడిపోయి కింద పడిపోతూ ఉంటాయి కదా. అట్లాంటప్పుడు ఈ సాఫ్ ఫంగిసైడ్ వాటర్ ని మనం చల్లినాం అనుకోండి మళ్ళీ మొక్క అనేది చాలా యాక్టివ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇది ఫంగిసైడ్ అనమాట. ఎలాంటి ప్లాంట్స్ కైనా, రోజెస్ కానీ, మందారాలకు కానీ ఇలాంటి వాటర్ స్ప్రే చేస్తే డల్ గా ఉన్న మొక్కలు కూడా చాలా యాక్టివ్ గా అయిపోతాయి. ఈ విధంగా మన ఇంట్లో ఎన్ని రకాల చామంతి ప్లాంట్స్ ఉంటే అన్ని చామంతి ప్లాంట్స్ స్టెమ్స్ తీసుకొని ఈ విధంగా ఫంగిసైడ్ లో వేసేసి చిన్న చిన్న పార్ట్స్ లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, రాబోయే సీజన్ లో కూడా ఆ కలర్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి. ఈ విధంగా అయితే మీరందరూ ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చిన్న చిన్న పార్ట్స్ లో పెట్టేసిన తర్వాత ఎండ తగిలేటట్లండి మనము షేడెడ్ లో పెట్టుకోవాలి. తర్వాత కొద్ది రోజులు ఎండలు ఇంకా ముదిరిన తర్వాత మదర్ ప్లాంట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మనం అయితే నీడలో పెట్టేసుకోవాలి.
అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అనేది మనము డైలీ అయితే వేయనవసరం లేదండి. మట్టి కొద్దిగా గట్టిగా అయినప్పుడే వాటర్ ఇవ్వాలి. ఎండలు కదా అని చెప్పి 2 పూటలు అయితే వాటర్ ఇవ్వద్దు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం కట్ చేసుకునే స్టెమ్స్ ని మనం ఫంగిసైడ్ వాటర్ లో నానబెట్టాం కదండి. ఆ ఫంగిసైడ్ వాటర్ ని బాగా డైల్యూట్ చేసేసి మొక్కలకి అయితే ఇచ్చేద్దామండి. 1 లీటర్ వాటర్ కి 2.5 ml అలా వేసి మనం బాగా డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇవ్వచ్చు. ఇవి చామంతులకే కాదండి, మందారాలకి, రోజెస్ కి, మన ఇంట్లో ఎన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇచ్చినా కూడా చాలా రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇలా మనము కట్ చేసేసుకున్న ఈ స్టెమ్స్ కంతా ఇప్పుడు మనం ఈ ఫంగిసైడ్ వాటర్ అయితే ఇద్దామండి. ఇచ్చే ముందు మట్టి అయితే బాగా లూజ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే గట్టిగా ఉన్నింది అనుకోండి, మనం వాటర్ ఇచ్చినప్పుడు అది పీల్చుకోదు. కింద వేరు వ్యవస్థ వరకు మనం ఇచ్చే వాటర్ వెళ్ళాలి అనుకుంటే మట్టి అనేది బాగా ఇలా లూజ్ చేసుకుంటే మనం ఇచ్చే వాటర్ కింద వేరు వరకు వెళ్తుంది. ఇలా నాటుకున్న తర్వాత పూలు కట్ చేసుకున్నా కూడా ఈ స్టెమ్స్ అనేది బాగా మొత్తం ఎండిపోవడానికి వస్తాయండి. అంటే సీజన్ అయిపోయిన తర్వాత ఈ మండలన్నీ ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మొక్క మొత్తాన్ని మనం కంప్లీట్ ఎండనివ్వద్దు. ఎండిపోతుంది అని అనిపించగానే మీరు మొత్తం ఇక్కడికి కిందికైతే కట్ చేసేయండి. ఖచ్చితంగా కింద నుంచి కొత్త చిగుళ్ళు వస్తాయండి. మీరు అలా కూడా నెక్స్ట్ సీజన్కి మనము మన దగ్గర ఉన్న మొక్కలను అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, మొక్క అయితే చాలా చిన్నగా ఉంది, పూలు అయితే ఎండిపోతున్నాయి కదా. పూలను అయితే మనం ఖచ్చితంగా అయితే ఇట్లా కట్ చేసేయాలండి. మొగ్గలు ఉన్న ప్లాంట్ని కానీ మొగ్గలతో సహా అయితే కట్ చేసేసేయాలి. మొగ్గలు, పూలు, ఎండిపోయిన స్టెమ్స్ ఏమున్నా కూడా మనం కట్ చేసేసేయాలి. అప్పుడే మన ప్లాంట్ అయితే సర్వైవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు మొత్తం అది ప్రూనింగ్ చేసుకోవాలండి. ఈ సీజన్లో మనము మల్లి చెట్టు, విరజాజి, కాకడాలు, చామంతులు, నిమ్మ చెట్టు అన్ని అయితే ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. అన్ని ప్రూనింగ్ చేసుకుంటేనే రిజల్ట్స్ అయితే మనకు ఆశించిన రిజల్ట్స్ రావాలంటే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఫంగిసైడ్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇది 1 లీటర్ వాటర్కి 2.5 ml వేసి బాగా డైల్యూట్ చేసేసి మొక్కలకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా ఫంగిసైడ్ వాటర్ని మనం స్ప్రే చేయడం వల్ల మొక్క చాలా చక్కగా అయితే పెరుగుతుందండి. ఇంకా చీడ అలా రాకుండా కూడా ఉంటుంది. మనము ఇట్లా వాటర్ కింద ఇవ్వచ్చు, ఇట్లా స్ప్రేలో వేసి ఇట్లా స్ప్రే చేయడం వల్ల ముడత అలాంటివి వస్తుంటాయి కదా, అలాంటి వాటిని మనము అరికట్టవచ్చు. ఫ్రెండ్స్, చామంతి మొక్కలకైతే సీజన్ అయిపోతుంది కదండి. ప్లాంట్స్ అయితే డల్ అయిపోతూ ఉంటాయి, ఆకులు అయితే ఎల్లో అయిపోయి కింద రాలిపోతూ ఉంటాయి కదండి. మదర్ ప్లాంట్స్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇలా మనము స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. ఇలా స్ప్రే చేసేదాని వల్ల ఫంగిసైడ్ని వాటర్లో వేసి స్ప్రే చేసేదాని వల్ల మళ్ళీ అవి బాగా యాక్టివ్ అయిపోతాయి. ఈ విధంగా మనము నాటుకున్న ఈ మొక్కలు కూడా ఇలా స్ప్రే చేసేయాలి. ఇలా స్టెమ్స్ పెట్టిన ఈ పార్ట్స్ పైన మనము ఇలా డబ్బాలు కానీ కవర్స్ కానీ ఇలా మనము పెట్టామనుకోండి, త్వరగా రూట్స్ అనేది వచ్చేస్తాయి. ఈ వీడియోలో చెప్పినట్లు టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి మన చామంతి మొక్కల్ని నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.